కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ సంబంధించి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. మనకు తెలుసు గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం పూర్తి స్థాయిలో అన్ని బోర్డు పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతోంది. ఇప్పటివరకు తెలంగాణపై ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ గెజిట్ నోటిఫికేషన్ సారాంశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. మొత్తం కేంద్రం తన చేతిలోకి తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా రెస్పాండ్ అవుతాయి? దీనివల్ల లాభమా నష్టమా? అటు సాగునీరు కానీ ఇటు తాగునీరు ప్రయోజనాలు ఈ రూపంలో నెరవేరుతాయా లేదా? ఖచ్చితంగా అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాల విషయంలో హక్కులు రేపొద్దున్న రక్షించబడతాయా లేదా? దీనికి సంబంధించిన డిబేట్ మనం బిహైండ్ దట్ లైన్ చర్చలో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ఢిల్లీ నుంచి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే మరో విశ్లేషకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తులసిరెడ్డి గారు కడప నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత శాసనమండలి మాజీ సభ్యులు రామచంద్రరావు గారు హైదరాబాద్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఈ బిగ్ బ్రేకింగ్ని ఏ విధంగా చూడాలి? మొత్తం ఇక్కడ నుంచి బోర్డులే పెత్తనం చలాయిస్తాయి, ప్రాజెక్టులన్నీ వాటి పరిధిలోకి తెస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరుతాయా? ఇది ప్లస్సా మైనస్సా? ఏం చెప్తారు? తప్పకుండా ఇండివిజువల్గా మైనస్. ఏ రాష్ట్రానికైనా ఇండివిజువల్గా. ఇప్పుడు రాష్ట్రం కృష్ణా నది ఎక్కువ హక్కులు ఎంజాయ్ చేస్తుందంటే ఆ రాష్ట్రానికి మైనస్. తెలంగాణకి తక్కువ ఉన్నదంటే ఆ విషయం వరకు తెలంగాణకి ప్లస్. ఎప్పుడైతే బయట అథారిటీ నీరు నదులు కంట్రోల్ తీసేసుకున్నదో సెంట్రల్ గవర్నమెంట్, ఇలాంటి వివాదాల గురించి ఇది నష్టం, ఇద్దరికీ నష్టం. ఆఖరణ ఇద్దరు సెటిల్ చేసుకుని ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇంత రోల్ లేకపోతుంది. ఇతర వివాదాలు ఇది నిజమైన వివాదాల, ఆర్టిఫిషియల్గా రాజకీయాల గురించి వచ్చే వివాదాల, ఇది ఏంటి అది ఆలోచించుకోవాలి. కానీ చేతిలో నుంచి జారిపోయింది. ఇంకో మనిషి వచ్చి దీన్ని నిర్ణయం చేసుకుంటాడు, ఇంకో మనిషి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ఎలా చెప్పినా మాకు మంచిది మాకు చెడ్డది, ఇంత ఎక్స్ట్రీమ్ యాక్షన్ ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేయలేదు. అంటే ఏమిటంటే గోదావరి నది ఉన్నది, గోదావరి నది నీరు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర, ఆ నీరు కూడా వచ్చేది మెడ్రాస్ పంపించవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇష్టం, మేము పోలవరం డ్యామ్ మా సొమ్ము మెడ్రాస్కి నీరు ఇవ్వాలి, అక్కడి నుంచి ఇవ్వాలి. సో ఇది చాలా పొరపాటు చేశారని నేను భావిస్తున్నాను. తర్వాత రేపు మాపు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇస్తుంది, ఎలాంటి మాటలు చెప్తుంది, ఇది టెంపరీగా చేస్తున్నాం, మీరు అన్ని వివాదాలు తగ్గించుకున్నాక మళ్ళీ రెస్టోర్ చేస్తామంటారా? లేకపోతే మహారాష్ట్ర, కర్ణాటకకి ఇదే మంచి పరిస్థితి, వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు సంబంధం లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అపీల్ చేసుకొని తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఇమీడియట్గా రెండు రాష్ట్రాలకి నష్టం, రెండు రాష్ట్రాలు ఇలా తీసుకురాకూడదు, రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు 50-60 సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఇలాంటి విషయం సెటిల్ చేసుకోలేదంటే తప్పకుండా నాయకత్వంలో లోటు ఉన్నది. ఈ లోటు కూడా ఎందుకు వచ్చిందో వెనకాల తెరనకాల నాలాంటి వాళ్ళకి కొన్ని కారణాలు తెలుసు, పబ్లిక్లోకి రాలేదు. అందువలన ఇది మళ్ళీ వాళ్ళు ఎవరైనా కలిసి వాళ్ళు ఇవాళ ఎగ్జామిన్ చేసుకుంటారు, మాకు మంచిది అంటారు మాకు చెడ్డది అంటారు, అది మనకు తెలుస్తుంది. వాళ్ళు కలిసి ఒక జాయింట్ ప్లాన్ ఇస్తే మళ్ళీ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి వెళ్తారా అది మాత్రం చూసుకోవాలి. ఇది ఎవరికైనా ఇక మీ హక్కు మీకు లేదు, మీ నీరు మీద మీకు హక్కు లేదు. వాళ్ళు డబ్బులు కూడా కేటాయిస్తున్నారు, అన్నీ చూసుకుంటామంటున్నారు. సో మనం ఆలోచించేది ఏంటంటే ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ తెలుగు రాష్ట్రాలకి. ఇప్పుడు ఆ క్లారిఫికేషన్, ఆ చిన్న చిన్న ప్రింట్, వెనకాల ఉన్న డిస్కషన్స్, ఆ ఫైల్ నోటింగ్స్, ఈ కారణాలు ఏంటి, ఆ మంత్రి ఇవాళ చెప్పాక ఇవాళ రేపు చెప్పాక మాకు ఇంకా కొద్దిగా దీంట్లో ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఇమీడియట్గా నా వ్యూలో సెట్ బ్యాక్. ఇక వీళ్ళ మధ్య నేను లేదు, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ కలిసి హైదరాబాద్లో కలిసి అమరావతిలో కలిసి పెద్ద సమ్మె చేసుకుని ఏదో సార్ట్ అవుట్ చేస్తున్నాం, బాయ్ బాయ్ అవన్నీ పోయినాయి. ఇంకా వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళు మీరెంతో నేనంతో వాళ్ళంతే. కానీ చూద్దాం ఇవాళ సాయంకాలం లోపలికి జలశాఖ మంత్రి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తాడు, ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ కారణం ఏంటి. అయితే వాళ్ళు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. అది బీజేపీ గవర్నమెంట్, ఇది వేరే గవర్నమెంట్లు ఉన్నాయి, ఇలా డ్రిఫ్ట్ అవుతుంది, ఇలా ఇష్టం వచ్చినట్టుగా తగాదాలు పెడుతున్నారు అని కూడా కంప్లైంట్ వచ్చింది. కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు మనం చూడాలి ఇది ఎలాగ అన్ఫోల్డ్ అవుతుంది, రూల్స్ ఎలాగుంటాయి, ఏమిటి, ఎవరిని అపాయింట్ చేస్తారు ఈ బోర్డ్స్కి. సో కొంచెం మనం ఆ క్లారిఫికేషన్ ఇంకా రానట్టుగా ఉన్నాయి. కాబట్టి
మనం ఆగాలి. కానీ స్ట్రైట్ అవే నాకు ఇది ఒక మంచి సెట్ బ్యాక్ అని మాత్రం నేను భావిస్తున్నాను. ఓకే, తులసిరెడ్డి గారు, మీరే అలా అర్థం చేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైన మనం జరుగుతున్న రగడ చూసాం. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి, ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించి ఒకరిపై ఒకరు వాగ్బానాలు విసురుకునే పరిస్థితుంది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన ఈ గెజిట్ నోటిఫికేషన్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయా? ఏం చెప్తారు నోటిఫికేషన్ పై? ఇది ఆల్ ఆఫ్ సడన్ కాదు, ఇది ఆల్ ఆఫ్ సడన్ కానే కాదు. ఇది ఎప్పుడో చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 87 ఎంత క్లారిటీగా ఉందంటే, ద బోర్డ్ షల్ ఆర్డినరీలీ ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఆన్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్ ఇన్ రిగార్డ్ టు ఎనీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఓవర్ హెడ్ వర్క్స్, బ్యారేజెస్, డ్యామ్స్, రిజర్వాయర్స్, regulating structures, part of canal network and transmission lines necessary to deliver water or power to the states concerned as may be notified by the central government. కాబట్టి ఇది ఎప్పుడో చేసి ఉండాలి. ఇది వాళ్ళ యొక్క బాధ్యత. ఇది వచ్చేసి ఇదేమో మధ్యవర్తిగానో పెద్ద మనిషిగానో ఇచ్చింది కాదు. అది కేంద్రము ఏ చట్ట ప్రకారం అయితే రాష్ట్ర విభజన జరిగిందో ఆ చట్టములో సెక్షన్ 87 ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత నోటిఫై చేయడం అనేది. అది కాక మన అపెక్స్ కౌన్సిల్, రెండవ అపెక్స్ కౌన్సిల్ 2020 అక్టోబర్ 6న జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ప్రెస్ మీటింగ్ పెట్టి బోర్డు పరిధి నిర్ణయించే అధికారం కేంద్రాంది, ఇది అతి త్వరలో వచ్చేసి నోటిఫై చేస్తున్నామని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది. ఆడికి చెప్పింది నెలైంది. ఇప్పుడో చేసింటే ఆ పక్క ఈరోజు ఈ సమస్యలే ఉత్పన్నమైంది కాదు. కాబట్టి ఇది వచ్చేసి ఏమి దయాదాక్షిణ్యంగా ఇచ్చింది కాదు, లేకుంటే రాష్ట్రాల మీద పెత్తనం చేసింది కాదు. ఇది ఏ విభజన చట్టం అయితే విభజన చేసిందో ఆ చట్టం ఇచ్చినటువంటి బాధ్యత కేంద్రానికి. కాబట్టి ఇది వాళ్ళేమి బలవంతంగా తీసుకునేది కాదు, వీళ్ళు వచ్చేసి ఇచ్చింది కాదు. ఇది వాళ్ళ, ఎందుకంటే ఇవి కృష్ణానది వచ్చేసి ఈ శ్రీశైలము, నాగార్జున సాగరు, పులిచింతల ఈ మూడింటికి సంబంధించి దేశంలో ఏ నదికి లేనటువంటి సమస్య. ఒక పక్క ఒక రాష్ట్రము, ఇంకో పక్క ఇంకో రాష్ట్రము. అదే మళ్ళీ గోదావరికి లేదు. గోదావరి ఒక ప్రాజెక్టు దాటిన తర్వాత ఒక రాష్ట్రానికి పూర్తిగా పోతుంది. కానీ ఇక్కడ ఈ రిజర్వాయర్స్ శ్రీశైలము, నాగార్జున సాగరు, పులిచింతల ఎడం పక్కేమో తెలంగాణ వస్తుంది, కుడి పక్కేమో ఆంధ్ర వస్తుంది. ఎవరి పక్క వాళ్ళు వచ్చేసి కరెంటు ఉత్పత్తి చేసుకుంటూ, ఎవరి పక్క వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటూ నీళ్లు వాడుకుంటూ ఉంటే ఆఖరికి ఆ డ్యాముల భద్రతకే సేఫ్టీ లేని పరిస్థితి తెస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంచి పని. ఇది ఎప్పుడో చేసి ఉండాలా. బెటర్ లేట్ దాన్ నెవర్. అంటే తులసిరెడ్డి గారు, ఇక మొత్తం బోర్డుల పరిధిలోకే ప్రాజెక్టులన్నీ వెళ్ళిపోవడం కానీ, ఇప్పటికే ఈ రెండు బోర్డులకు సంబంధించి బోర్డుల చైర్మన్లకు ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. అలాగే నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా ఇక సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్లు కూడా వేరే రాష్ట్రాల వల్ల ఉండబోతున్నారు. ఇలాంటప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరుతాయా? మనకి రావాల్సిన, న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటా విషయంలో మనం గట్టిగా ప్రశ్నించగలమా? ఆ స్కోప్ ఉంటుందా? ఇక ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ కేటాయింపులో వేరు, నిర్వహణ వేరు. కేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునల్స్ కేటాయిస్తాయి. ఇది కేంద్రము కేటాయించదు, రాష్ట్రాలు కేటాయించదు. ఆల్రెడీ ట్రిబ్యునల్స్ కేటాయించాయి. ప్రస్తుతానికి వచ్చేసేసి బచాబద్ద ట్రిబ్యునల్ వచ్చేసి 75% డిపెండబిలిటీ ఆధారంగా 2130 టీఎంసీలలో 585 టీఎంసీలు మహారాష్ట్రకు, 734 టీఎంసీలు కర్ణాటకకు, 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారిగా, అది కూడా రాష్ట్రాలు, ఈవెన్ మహారాష్ట్ర, కర్ణాటక కూడా ప్రాజెక్టుల వారిగా కేటాయించింది. అదేమి వచ్చేసి రాష్ట్రానికి గంపగుత్తగా ఇంత అని కాదు. అదే ఆ విధంగా వచ్చేసి ఆల్రెడీ మన ప్రాజెక్టులకు 811 టీఎంసీల్లో తెలంగాణ ప్రాజెక్టులకు సాగర్ ఎడమ కాలువకు 99.75 టీఎంసీలు, జూరాలకు 17.84, కోయిల్ సాగర్కు 3.90, ఆర్డీఎస్కు 15.90, భీమాకు 20, మైన్ ఇరిగేషన్కు 90 ఆల్రెడీ ప్రాజెక్టుల వారిగా కేటాయింపు జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేసీ కెనాల్కు 39.90, హెచ్ఎల్సీకి 32.50, ఎల్ఎల్సీకి 29.50, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, సాగర్కు వచ్చేసి కుడికాలకు 132 టీఎంసీలు, ఆ పక్క కొంత, కృష్ణా డెల్టాకు వచ్చేసి 181.20 టీఎంసీలు ఆల్రెడీ ప్రాజెక్టుల వారిగా కేటాయించారు. కాబట్టి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏముంది, బచావత్ అవార్డు వచ్చేసి ఇప్పటికి అమల్లో ఉంది. ఆ ప్రకారంగా నీటి కేటాయింపులను
అది వచ్చేసి నిర్వహిస్తాము. తర్వాత ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వస్తే అప్పుడు సవరిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇంకా కేటాయింపులకు సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వము ఊరికే ఇన్నాళ్ళు వచ్చేసి మిగులు జలాల గురించి కొట్టుకుంటున్నాడు తప్ప నికర జలాలకు సమస్య లేదు. యాక్చువల్గా అంతా మిగులు జలాల మీదనే ఈరోజు ఇన్నాళ్ళు జరుగుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కింది రాష్ట్రము ఉపయోగించుకుంటే స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఆ స్వేచ్ఛ ఆధారంగా మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, సీమాంధ్రలో తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగులు జలాల ఆధారంగా కింది రాష్ట్రం కాబట్టి ఆ స్వేచ్ఛను ఆధారంగా ఇవి చేసుకొని నిర్మించడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత అదే మిగులు జలాల ఆధారంగా తెలంగాణ వచ్చేసి పాలమూరు రంగారెడ్డి, డిండి, మిషన్ భగీరథ ఆ విధంగా వచ్చేసి 8 ప్రాజెక్టులు, దానికి తోడు మళ్ళా ఇటీవల జోగులాంబ బ్యారేజ్ అని ఈ విధంగా వచ్చేసి వాళ్ళు ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ కుడి కాలువ ఇల్లు ఈ విధంగా వచ్చేసి చేసి సమస్య ఉత్పన్నమైంది. నికర జలాలకు సంబంధించి సమస్య లేదు. ఆల్రెడీ బచావత్ అవార్డు క్లారిటీగా ఉంది ప్రాజెక్టుల వారిగా. కాబట్టి ఇప్పుడు కేటాయింపులు చేసేది అవార్డు బోర్డు కాదు, కేటాయింపులు చేసిన దాని ప్రకారంగా నిర్వహిస్తుంది. ఆ నిర్వహించేటప్పుడు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టుకొని నిర్వహిస్తుంది. తర్వాత బోర్డు కూడా వారు చెప్పినట్లు చైర్మన్ కానీ, సభ్య కార్యదర్శి కానీ, చీఫ్ ఇంజనీర్స్ కానీ ఈ 2 రాష్ట్రాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉండరు. మొత్తం వచ్చేసి స్టాఫ్ కూడా వచ్చేసి దాదాపు 328 మంది సిబ్బంది అవసరం ఉంది. వాళ్ళ జీతభత్యాలు అన్ని 2 రాష్ట్రాలు భరించాల్సిందే. దానికి సీడ్ క్యాపిటల్ ఇవ్వాలా, నిర్వహణ ఖర్చులు ఇవ్వాలా. కాబట్టి ఇది ఖచ్చితంగా చట్ట ప్రకారం జరగాల్సిందే. 2 రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది చాలా చాలా మంచి నిర్ణయం. లేకుంటే ఆ పక్క తెలంగాణ పోలీసులు, ఈ పక్క ఆంధ్ర పోలీసులు ఏమిదేమి భారత్ పాకిస్తాన్ కార్గిల్ వార్ ఇది వచ్చేసి. కాబట్టి అనవసరంగా ఈనాళ్ళు డిలే చేసి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య సృష్టించింది. ఇప్పటికైనా నోటిఫై చేయడం అనేది చాలా 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 మంచి పని. రైట్. రామచంద్రరావు గారు మీరు ఎలా చూస్తున్నారు? ఇందాక పెంటపాటి పుల్లారావు గారు అన్నారు, మరి కేంద్ర జలశక్తి శాఖ ఏం క్లారిటీ ఇస్తుంది దీనిపైన? తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చొని మాట్లాడుకోమని ఏమైనా ఒక ఛాన్స్ ఇస్తారా? ఈ తరహా వాదనలు కూడా తెర ముందుకు వస్తున్నాయి. ఇదే నోటిఫికేషన్ ఇక పూర్తి స్థాయిలో ఇంకా అమల్లోకి రాబోతుందా, లేదంటే 2 తెలుగు రాష్ట్రాలు మరోసారి చర్చించుకోమని ఏమైనా ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత 2 రాష్ట్రాల మధ్యన అనేక ప్రాజెక్టుల మీద వివాదం ఉన్నది. అంతేకాకుండా కృష్ణా జలాల వాడకంలో కూడా ఎవరు ఎంత వాడాలి, నికర జలాలు ఎవరు ఎంత వాడాలి, ఫ్లడ్ వాటర్ ఎంత వాడాలి, వీటిపైన కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 262 కింద అంటే భారత రాజ్యాంగం ప్రకారము సెంటర్కు ఈ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్లో వాళ్లకు అధికారం ఉంటుంది ఆ డిస్ప్యూట్ సెటిల్ చేయడానికి. 1956 అంటే 1956లో 2 చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి రివర్ బోర్డ్ యాక్ట్ ఒకటి, అదేవిధంగా ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఒకటి. ఇప్పుడు మనకు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఒకటి, రివర్ బోర్డ్స్ యాక్ట్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఒకటి. ఈ 3 చట్టాల కింద ఈరోజు ఈ 2 రాష్ట్రాల మధ్యన జరుగుతున్నటువంటి ఒక వివాదాల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎపెక్స్ కౌన్సిల్ ఉంది. ఇప్పుడు ఇది 2 కూడా ఎపెక్స్ కౌన్సిల్ దగ్గర వేయాలి. ఈ ఎపెక్స్ కౌన్సిల్ దగ్గర ఒకసారి తెలంగాణ ప్రభుత్వం రాదు, ఒకసారి ఆంధ్ర ప్రభుత్వం రాదు. ఆంధ్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది, తెలంగాణ ప్రభుత్వం వేసింది, మళ్ళీ విత్డ్రా చేసుకుంది. అంటే ఈ రకమైనటువంటి ఒక జాప్యం జరుగుతుంది కాబట్టి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మనం భావించాలి. రైట్. రామచంద్రరావు గారు మీరు లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు తెలంగాణకు చెందిన నీటిపారుదల నిపుణులు వి ప్రకాష్ గారు. వి ప్రకాష్ గారు, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్పై ఇప్పటికే మీరు చూసుంటారు. మొత్తం ఇక బోర్డులతో పెత్తనం కాబోతుంది, ప్రాజెక్టులన్నీ వాటి పరిధిలోకి రాబోతున్నాయి. కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టుల నిర్వహణ ఇంకా వాళ్ళే చూడబోతున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళే బోర్డు చైర్మన్లుగా, సభ్య కార్యదర్శులుగా, చీఫ్ ఇంజనీర్లుగా ఉండబోతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ 87 ప్రకారం ఈ అంశాన్ని గతంలోనే పొందుపరిచారు. ఇప్పటికి ఇది సరైన నిర్ణయం అని కొందరు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు దీనిపైన? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టాలి, ఎక్కడ ప్రాజెక్ట్ సైట్ ఉండాలి, ఈ ఆంధ్రలో ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలి, ఇవన్నీ అందులో ఉన్నాయండి. ఇది 100% రాజ్యాంగ విరుద్ధం. రామచంద్రరావు గారు బీజేపీలో ఉన్నారు కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడలేరు ఆయన.
అది ఏ ఏ చట్టాలు ఆయన ఉల్లేఖించినా కూడా ఇది బోర్డు ఏంటంటే ఏమన్నా ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు పరిష్కారం చేయాలి కానీ అదేదో వెనకట సామెత ఉంటది, రొట్టె ముక్క పంచుకునే కాడ కొట్లాట వస్తే మొత్తం ఇది ఇటు కొంచెం తిని అటు కొంచెం తిని మొత్తం నేనే తింటా అని చెప్పి ఇల్లు అన్నట్టుగా ఇవాళ రెండు రాష్ట్రాల యొక్క హక్కులను ఉల్లంఘించి కేంద్రం పెత్తనం చేయాలని చూస్తున్నది. అంటే ప్రకాష్ గారు రెండు రాష్ట్రాలు తేల్చుకోలేకపోయాయి కాబట్టి కేంద్రం ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది అంటున్నారు. సతీష్ గారు నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు 6 నెలలకి ఎప్పుడు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. అవును, దాని ప్రాతిపదిక ఏంది? రెండోది, అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తే 6 నెలల లోపల కనుక అనుమతులు తీసుకోకపోతే ఆ ప్రాజెక్టులు రద్దు అయినట్టే. అంటే ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదండి. అక్టోబర్ 14 ఎన్ని నెలలు అయింది? 8 నెలలు అయింది. అంటే ఇప్పుడు తెలంగాణలో డిపిఆర్ సమర్పించిన ప్రాజెక్టులను రద్దు అయినట్టేనా? అనుమతులు తీసుకొని ఆంధ్ర ప్రాజెక్టులను రద్దు అయినట్టేనా? ఇది ఎందుకు పనికిరాని గెజిట్ నోటిఫికేషన్. వాళ్ళకి ఏమన్నా తలకాయల బుర్ర ఉంటే అక్టోబర్ 14న అమల్లోకి వస్తుందని చెప్పి 6 నెలల లోపల ప్రాజెక్టులన్నీ రద్దు చేయాలంటే ఇప్పుడు రద్దు చేయమనండి, మరి ఇవన్నీ రద్దు చేయమనండి. కరెక్ట్, మీరు అన్నట్టుగా 3 నెలల సమయం మాత్రమే ఉంది. ఒక్క నిమిషం, 3 నెలలు ఎక్కడ ఉందండి? అక్టోబర్ 14 నుంచి 6 నెలలు. పోయిన అక్టోబర్ 14. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు? పోయిన అక్టోబర్ 14 నుంచి. అంటే ఇప్పుడు డిపిఆర్ లేని, అనుమతులు లేని అన్ని కూడా రద్దు అయిపోయినట్టేనా? అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ కాదు అది? అంటే విప్రకాష్ గారు నోటిఫికేషన్ వెలువడిన 6 నెలల లోపు రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకు అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలన్నారు. వెలువడిన అనలేదు, అమల్లోకి వచ్చిన 6 నెలల లోపు అన్నారు. 6 నెలల లోపు అనుమతులు తీసుకోకపోతే నిర్మాణం పూర్తయిన అనుమతులు లేని ప్రాజెక్టులుగానే బంద్ చేస్తామని చేయమనండి. ఇప్పుడు అయిపోయినాయి కదా, 6 నెలలు అయిపోయింది కదా. అక్టోబర్ అయిపోయి ఇప్పుడు 6 నెలలు కాదు, 8 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది. ఇంకా 2 నెలలు వస్తే మళ్ళీ అక్టోబరే కదా. అంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇది రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు కదా. ఇది 100% మేము నిరసన తెలుపుతాము. ఒకటి ఏంటంటే, రెండోది అసలు ఈ ఆంధ్ర ప్రభుత్వం లేఖ రాయంగానే ప్రాజెక్టులన్నీ కేంద్ర బలగాల పరిధిలో పోతే యువతల దిక్కేమన్నా సన్యాసి కూర్చున్నాడా? ఇక్కడ ఎవరు నోరు మెదపారా? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడిగిందా బలగాలన్నీ తీసుకురండి అని? మాకు సంబంధం లేకుండా మా రాష్ట్రంలో కేంద్ర బలగాలు వచ్చి ప్రాజెక్టులను కబ్జా పెడితే మేము రూపాయి ఇవ్వకుండా కృష్ణాపోర్టు పనిచేస్తుందా ఇక్కడ? ఏం అర్థం లేని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది గత 7 సంవత్సరాలుగా. వీళ్ళు రామచంద్రరావు గారు తెలుసు, 3 చట్టాలను పార్లమెంట్ లో పెట్టారు. ఒకటేమో ట్రిబ్యునల్ కు సంబంధించింది కాబట్టి దాన్ని ఆమోదించింది పార్లమెంటు 2 సభలు. రివర్ మేనేజ్మెంట్ యాక్ట్ పక్కకు పోయింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ లో, లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందలేదు. ఆ రెండిట్లో ఏం చెప్పారో ఇప్పుడు బోర్డు ద్వారా అదే చేస్తున్నారు. భారతదేశంలో నదులను, ప్రాజెక్టులను అన్నిటినీ వాళ్ళ డ్యామ్ సేఫ్టీ పేరుతోని కేంద్రం చేతుల్లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలను తోకాడించేలాగా చేయాలనేది కేంద్ర ప్రభుత్వ వైఖరి. అంటే వీళ్ళు ఇనకపోయినట్టయితే ఇప్పుడు బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకొని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి చేస్తున్న కుట్ర ఇది. ఇక్కడ ఎవ్వరికి అంత పెద్ద గొడవలు లేవు. చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినంత మాత్రాన 2 రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ మేమే తీసుకుంటామంటే మీనింగ్ ఉందా అండి? అంటే ప్రకాష్ గారు కొంత క్లారిటీ ఇస్తున్నాను. అంటే నోటిఫికేషన్ వెలువడిన 6 నెలల లోపు, అంటే అక్టోబర్ 14, 2021 పొందుపరిచారు అందులో. మరి అక్టోబర్ 24 ఎందుకు పెట్టుకోవాలి ఆ డేటు? అక్టోబర్ 14, 2021. కరెక్ట్ గా 3 నెలల సమయం ఉంది. అది వెలువడిన 6 నెలలు అంటే ఈ రోజు నుంచి 6 నెలలు ఉండాలి. అంటే ఇప్పుడు సెల్ఫ్ కాంట్రడిక్టరీ చాలా ఉన్నాయి అలా. రెండోది రాజ్యాంగ విరుద్ధమైనవి చాలా ఉన్నాయి. రెండోది ఏకపక్షంగా రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట మాత్రం సంప్రదించలేదు. మేము అడగలేదు కేంద్ర బలగాలు. ఇప్పుడు 2 రాష్ట్రాలు అడిగితే కదా కేంద్ర బలగాలను తీసుకొచ్చి బీజేపీ గవర్నమెంట్ కు అనుకూలంగా జగన్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఘోరంగానే తీసుకొచ్చి పెట్టేస్తారా? ఇప్పుడు మరి దీనికంటే ఒక పని చేయమనండి. ఆర్టికల్ 356 కింద బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటి రద్దు చేయమనండి. ప్రకాష్ గారు మోడీయే ముఖ్యమంత్రిగా పరిపాలన చేసుకోమనండి. ప్రకాష్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. రామచంద్రరావు గారు అడుగుదాం. నేను లైన్ లో ఉండను సతీష్ గారు. మాట్లాడే పనికి మాలిన మాటలకు నేను సమాధానాలు చెప్పలేను. థ్యాంక్ యూ. రైట్. ప్రకాష్ గారు హలో, మాట్లాడండి. నేను మాట్లాడాను కాదు. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అంటే మీరు అంటున్నారు కదా రాజ్యాంగ విరుద్ధం, దీన్ని క్వశ్చన్ చేస్తా ఉంటున్నారు కదా. అంటే సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేదంటే మళ్ళీ కేంద్రం కలుస్తారా? ఇది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. మాకు నీటిపారుదల శాఖ మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి గారి పాలసీ డిసిషన్ ఇది. నేను దాని మీద మాట్లాడలేను, నాకు ఆ పరిధి లేదు. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. రామచంద్రరావు గారు, ఇది పక్కాగా రాజ్యాంగ విరుద్ధం. అటు కృష్ణా బోర్డుకు సంబంధించి కానీ, గోదావరి బోర్డుకు సంబంధించి కానీ ఇక్కడ ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్ర బలగాలు వచ్చి నిర్వహిస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? దీన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తామంటున్నారు ప్రకాష్ గారు.
అంటే వారు చేసినా చేయకున్నా ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎపెక్స్ కౌన్సిల్లో వీళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఎపెక్స్ కౌన్సిల్లో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, ఎన్నిసార్లు వాళ్ళు ఎందుకు వాయిదా చేసుకున్నారు, ఎపెక్స్ కౌన్సిల్ ఉండడం కూడా ఎందుకు ఈ సెటిల్ కావట్లేదు. ఇప్పుడు 2 రాష్ట్రాలు వాళ్ళ ఒక వాదన పెట్టిన తర్వాత ఒక బచావత్ అవార్డు కానీ బ్రిజేష్ పటేల్ అవార్డు కానీ ఇచ్చినటువంటి అవార్డుని ఎందుకు వీళ్ళు దాన్ని నియమించలేకపోతున్నారు, దాన్ని ఎందుకు వాడలేకపోతున్నారు. ఇవన్నీ డిస్ప్యూట్ ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 262 కింద కేంద్రానికి ఒక పవర్స్ ఉన్నాయి, అధికారం ఉంది. దీంట్లో ఫెడరల్ స్ఫూర్తి వ్యతిరేకమని కాదు, అది ఏం లేదు అక్కడ. ఇప్పుడు మీరు కావేరీ డిస్ప్యూట్లో కూడా మీరు చూస్తారు, కావేరీ కర్ణాటక తమిళనాడులో కూడా కావేరీ డిస్ప్యూట్లో కూడా కేంద్రం ఆ రోజు నిర్ణయం తీసుకుని అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వము నిర్ణయం తీసుకునే విషయాన్ని మనందరికి తెలుసు. అదే కొంత అప్పుడు తీసుకున్నప్పుడు కూడా కొంత ఎప్పుడో ఒకసారి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కావేరీ రివర్ డిస్ప్యూట్లో ఈవెన్ కేరళ కూడా ఒక పార్టీ. అంటే మన దేశంలో ఇదేదో కృష్ణాకు గోదావరికి వచ్చిన డిస్ప్యూట్ కాదు ఇది. అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి ఒక రివర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి కేంద్రానికి పవర్స్ ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య కూడా రివర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కానీ ఎక్కడైనా వాటికి సంబంధించి ఇలాంటి నోటిఫికేషన్ ఇచ్చారా, మొత్తం అధికారాలన్నీ పరిధిలోకి తీసుకునే నోటిఫికేషన్ ఇచ్చారని ప్రకాష్ గారు అడుగుతున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇప్పుడు మనకు పవర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రెండు చట్టాలు ఉన్నాయి, రివర్ బోర్డ్స్ యాక్ట్ ఒకటి ఉన్నది, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఒకటి ఉన్నది. మరి దీని ప్రకారమే చేశారు కదా వాళ్ళు. ఇప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ కూడా సెంట్రల్ గవర్నమెంటే కదా. ఇప్పుడు మళ్ళీ చివరికి వచ్చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ముందే వీళ్ళు తేల్చుకోవాలి ఎపెక్స్ కౌన్సిల్ లో. కాబట్టి దీనిలో విరుద్ధం ఏం లేదు. నేనేమంటున్నా అంటే 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రాజకీయ పార్టీలు, ఆంధ్ర ఒక ప్రభుత్వము అక్కడ ఒక జియో తీసి దాన్ని విరుద్ధంగా చేస్తున్నది. మాకు రావాల్సినటువంటి నిగర్ జలాల్లో కూడా వాళ్ళు వాడుతున్నారు నీళ్ళు అనేది ఒకటి. శ్రీశైలం ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు దాని మీద మీ అభ్యంతరం ఏంది అనేది ఒకటి. అదేవిధంగా పులిచింతలో కూడా పవర్ జనరేషన్ కోసం వాటర్ వాడనీయట్లేదు. కాబట్టి ఇవన్నీ డిస్ప్యూట్స్ ఒకటి కాదు. ఇప్పుడు దాంట్లో తాగునీరు ఉంది, సాగునీరు ఉంది, పవర్ ప్లాంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనిలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి కేంద్రము ఇన్వాల్వ్ కావాలి. అందరూ అదే అడుగుతున్నారు, కేంద్రం ఏం చేస్తుంది అడుగుతా ఉన్నారు కదా. మరి కేంద్రం చేస్తేనో ఈ విధంగా మాట్లాడటము, కేంద్రం చేయకపోతేనో ఏం చేయట్లేదు అనటము, ఇది ఒక రకమైనటువంటి ఒక రాజకీయంగా ఏదో కేంద్రాన్ని ఇరికించి బద్నాం చేసే ప్రయత్నము. మోదీ గారి ప్రభుత్వము 2 రాష్ట్రాలు కూడా న్యాయం చేసే దిశలోనే వెళ్తారు, ఎక్కడ కూడా అన్యాయం జరగదు అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. పెంటపాటి పుల్లారావు గారు తెలంగాణ స్పందన చూశారు. ఇది పక్కగా రాజ్యాంగ విరుద్ధం, ఖచ్చితంగా దీన్ని కోచింగ్ చేస్తామంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2013 ప్రకారం ఇది ఎప్పుడో జరగాల్సి ఉందని తులసిరెడ్డి గారు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో అధికార వైసీపీ వర్షన్ మరికొద్దిసేపట్లో మనకి తెలియబోతోంది. ఎంతవరకు వెళ్ళొచ్చు ఇది? ఒకటి నేను ఫస్ట్ ఇంట్రడక్షన్లో నేనేం చెప్పానంటే, తులసిరెడ్డి గారు చెప్పింది ఫ్యాక్ట్స్ కాదన్నాం. ఫ్యాక్ట్స్ చక్కగా చెప్పారు, కానీ ఫ్యాక్ట్స్కి రియాలిటీకి చాలా దూరం అంటారు. ఫ్యాక్ట్స్కి కొత్త సమస్య ఏంటంటే ఆల్టర్నేట్ ఫ్యాక్ట్స్ అంటారు. ఆల్టర్నేట్ ఫ్యాక్ట్స్ అంటే అదే నిజం కాదు, ఇంకా నిజాలు ఉన్నాయని. చక్కగా ఇందాక చెప్పింది ప్రకాష్ గారు, వారు కోర్టుకి వెళ్తాం కానీ అనలేదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. అంటే దీంతో ఆగదు, ఈ తగు ఆగదు, కోర్టుకి వెళ్తారు, అదే విధాలుగా పోరాటం జరుగుతుంది. నేను అదే చెప్పాను ఇందాక. ఏమనంటే మన ఇద్దరి మధ్యన సెటిల్ చేసుకుంటే ఈ అగౌరవం ఉండదు. ఎన్నో చట్టాలు ఉంటాయి, ఎన్నో పుస్తకాల్లో ఉన్న బుక్స్ ఉన్నాయి, అవన్నీ తీసి మా తెలివితేటలు ఇవి అది చెప్పుకోవడం అనవసరం. తప్పకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిస్ప్యూట్ మన చేతిలో లేదు, అది బయటికి వెళ్ళిపోయింది. కోర్టుకి వెళ్ళొచ్చు, పార్లమెంట్లో ఏదో చట్టం పాస్ చేశారు, చక్కగా చెప్పారు, అవన్నీ కాదట్లేదు. రియాలిటీ ఏంటి? రియాలిటీ సెటిల్మెంట్ కావాలి, అది జరగట్లేదు. సో కోర్ట్స్కి వెళ్తారు కదా, ఇది ఆగారు కదా. ఈ పెద్ద బోర్డ్స్ ఎవరైనా చూసి ఆగారా? కర్ణాటక తమిళనాడు మధ్యన బోర్డులు ఉన్నాయి, వెళ్ళట్లేదా? సో నేను మంచి స్టెప్ కాదు అనుకుంటున్నాను. రామచంద్రరావు గారు వివరించింది కొంత దాంట్లో కరెక్టే, ఏం చేయలేదని మమ్మల్ని తెలుపారు కదా, ఏదో చేయాలి కదా అంటే ఏదో చేయాలంటే ఇది కరెక్టా? కొద్దిగా పెద్ద డిస్ప్యూట్స్ కూడా కాదు నాకు ఈ డిస్ప్యూట్స్ తెలంగాణ ఆంధ్ర మధ్యన ఆ పర్సనల్ డిస్ప్యూట్స్ కూడా పెరిగినాయి అని నేను భావిస్తున్నా. నన్ను ఎవరైనా విమర్శించవచ్చు, అది వేరు. వాళ్ళ కెమిస్ట్రీ ఇంకా బాగోలేదు, కొన్ని కారణాలకి, రాజకీయ కారణాలకి కెమిస్ట్రీ బాగోలేదు. ఆ కెమిస్ట్రీ వల్ల ఇది వచ్చింది. ఇది పెద్ద డిస్ప్యూట్స్ కాదు, ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏం లేదు. వీళ్ళ మహారాజులు కాదు, ఈ సీఎం ఆ సీఎం చక్కగా కూర్చుని ప్రజల్ని గుర్తించి
తెలుగు ప్రజలు ఒకటిగా ఉన్నాం చాలా సంవత్సరాలు, మన భాష ఒకటి, ఎలా సెటిల్ చేద్దాం? ఇద్దరు కలిసి సెటిల్ చేసుకోవడం బెటర్. లేకపోతే నేను ఇంకోటే చెప్తున్నా, రామచంద్రరావు గారికి అనుకోవచ్చు, ఆ జలశక్తి మంత్రికి ఏమన్నా పెద్ద వన్ ఆఫ్ ద స్టాల్ వర్క్సా వాటర్ దాంట్లో ఎందుకు తీశారు? హర్షవర్ధన్ని ఎందుకు తీశారు? పని చేయలేదని తీసి పారేశారు, పనికి రాలేదని తీశారు. ఆయన ఏమన్నా వాటర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టా? ఎప్పుడన్నా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ చేసేనా? ఒక్క పని చేసేనా పోలవరం 5 లక్షల మందికి? ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హ్యామ్. నేనే అయితే ఈ గవర్నమెంట్స్ అది వదులుకుని కూర్చుని ఒక స్టెప్ బ్యాక్ వెనక్కి తీసుకోవడం బెటర్. లేకపోతే ఇద్దరు కొంచెం బుర్రలేని వాళ్ళు మాత్రం తేల్తారు. మేము గొడవ పెట్టుకున్నందుకు ప్రజలు మెచ్చుకోరు. ఇది అనవసరమైన తగు. కూర్చోవాలి. వాళ్ళు మహారాజులు కాదు, నిజాములు కాదు. ఓట్ల కోసం రోడ్లు తిరిగి ప్రతిమాలి అవేరు కాబట్టి కూర్చొని సెటిల్ చేసుకోండి. లేకపోతే మంచిది కాదు. ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఉంటుందా లేదనేది కూడా మళ్ళీ నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు వైసీపీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు. మల్లాది విష్ణు గారు, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ సంబంధించి జరుగుతున్న చర్చ, ఇక నుంచి కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టుల నిర్వహణ, మొత్తం దానికి సంబంధించిన వ్యవహారం అంతా బోర్డుల చేతుల్లోకి వెళ్ళబోతోంది. కేంద్రం ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే ఈ నోటిఫికేషన్ వెలువడిన అంటే నిన్న రాత్రి వెలువడింది కాబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 నెలల్లోపు అనుమతి పొందని ప్రాజెక్టులో అనుమతి పొందాలని కూడా చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంటే మీరు ఇప్పుడు చేపట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంకి సంబంధించి దాని అనుమతి లేని ప్రాజెక్ట్ అది. ఖచ్చితంగా దానికి మీరు 6 నెలల్లోపు అనుమతి సాధించాల్సిన అవసరం కూడా ఒకవైపు కనిపిస్తోంది. ఓవరాల్గా నోటిఫికేషన్పై మీ కామెంట్ ఏంటి? సార్, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రమే అక్రమ ప్రాజెక్టును లేకపోతే అనుమతి లేనటువంటి ప్రాజెక్టు కాదు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో మా పైన ఉన్నటువంటి తెలంగాణ 6-7 ప్రాజెక్టులు గోదావరి మీద, కృష్ణానది మీద కడతాం. అంటే దిగువన ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క రైతుల యొక్క ప్రజల యొక్క హక్కుల్ని పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తన ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని చేయటం అనేది సహేతుకం కాదు అని చెప్పి గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నాం. మేమే ఉత్తరం రాస్తాం, ఈ ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోవాలి, కేంద్రం అజమాయిషీలో ఉండాలి అని చెప్పని ముఖ్యమంత్రి గారు 10 రోజుల క్రితం ఉత్తరం రాయడం జరిగింది. ఎందుకంటే మాకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సిన కృష్ణా బోర్డు ట్రిబ్యునల్ ముందు అన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా పక్కన ఉన్న రాష్ట్రం పెడచెవిని పెడతా ఉంది, ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ డేట్ డిసైడ్ చేసి మీటింగ్ పెడితే మాకు కుదరదు, మేము రాము అని చెప్పని అంటున్నారు. ఇట్లాగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏకపక్షంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం జరుగుతున్నటువంటి సమయంలో దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులు ఎవరు కాపాడుతారు? మేము పక్కన ఉన్నటువంటి రాష్ట్రాన్ని చెప్తే అక్కడ ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ కానీ లేదంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ చట్టంలో ఉన్నటువంటివన్నీ కాదని 50-50 రావాలి వాటర్ అని కొత్త నినాదం తీసుకొచ్చి ఏకపక్షంగా వాడుకుంటా ఉన్నారు. ఇలాంటివన్నీ నివారించాలి అని అంటే మేము ఆల్రెడీ ముఖ్యమంత్రుల స్థాయిలో గతంలో మాట్లాడటం జరిగింది, చెప్పడం జరిగింది. కానీ దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం దీంట్లో ఇంటర్ఫీర్ కావాలని చెప్పి మేము ఉత్తరం రాశాము. ఆ ఉత్తరం మీద కేంద్రం స్పందించినట్టుగా కనబడుతుంది. నోటిఫికేషన్ డిసైడ్ చేసింది. ఓకే, దాని ముందు ఎవరు అక్రమ ప్రాజెక్టులు కట్టినా అనుమతి తీసుకోవాలి ఖచ్చితంగా. ఎవరు వాటా ఎంత అనేది తేల్చాలి. అక్రమంగా విద్యుత్ వాడుకుని కృష్ణానదిలోకి వదిలేటటువంటి ప్రక్రియ చట్టబద్ధం కాదు అని చెప్పి వాళ్ళు కూడా పక్కన ఉన్న రాష్ట్రానికి జెన్కోకి ఉత్తరం రాయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా బోర్డు ముందు మాట్లాడుకోవడం. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ స్వాగతిస్తున్నారా? 100% గెజిట్ నోటిఫికేషన్ మేము 100% స్వాగతిస్తా ఉన్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే వంకతో పక్కన ఉన్న రాష్ట్రం ఎగువ రాష్ట్రం అయినందున నీళ్లు వినియోగాన్ని ఎక్కువ వాడుకుంటూ గతంలోనే ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ చెప్పిందో ఎవరెవరికి ఏ ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు ఎంత అది కూడా తప్పు, అది కూడా అన్యాయము, 50-50 రావాలి అని చెప్పని ఏకపక్షంగా మాట్లాడటాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. దీని ద్వారా దిగువన ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాయలసీమ కానీ, తెలంగాణ కానీ, నెల్లూరు కానీ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పని ఈ సందర్భంగా మా భావన. అంటే మల్లాది విష్ణు గారు, అటు మీరు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇటు తెలంగాణలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఈ రెండింటికి సంబంధించి గతంలోనే డిపిఆర్లు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మీకు సూచించింది 2 రాష్ట్రాలకి. 2 రాష్ట్రాలు డిపిఆర్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. అనుమతి లేని ప్రాజెక్టులు అంటే ఈ 2 ప్రాజెక్టుల మీద ప్రధానంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న సందర్భం ఎక్కువగా కనిపిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లో పొందుపరిచింది ఏంటి? నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 6 నెలల లోపు అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతి పొందాలని. అంటే ఇప్పుడు మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకంకి సంబంధించి కూడా అనుమతి పొందాల్సిన అవసరం ఉంది. అవును, మీరు లేదంటే వాటిని రద్దు చేస్తామన్నది కూడా పేర్కొన్నారు ఇందులో. కాదు, అందులో మేము ఆ విషయాన్ని మేమేమీ తప్పుపట్టట్లేదు, ఆ విషయం నుంచి మేమేమి పక్కకు రావట్లేదు. నిన్నగాక మొన్న మా ఎంపీలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారిని కూడా కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరితగతిన అనుమతులు ఇవ్వండి అని చెప్పని కూడా కోరడం జరిగింది. అఫీషియల్ గానే కోరడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మా వాదన వినిపిస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ముందు మేము ఉన్న పరిస్థితిని చెప్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పైనేమో అక్రమ ప్రాజెక్టులు కడుతూ వాటా ప్రకారం రావాల్సినటువంటి నీటిని కిందకి వదలకుండా అక్రమంగా కరెంటు వాడుకుంటా ఉంటే ఈ రోజు దాదాపుగా 10 టీఎంసీల నీరు సముద్రం పాలైపోతే కేంద్రం నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడంలో తప్పే ఉందండి. ఓకే, అది కేంద్రం ఇంటర్ఫీర్ కావాలి. మాదొకటి అక్రమ ప్రాజెక్టు కాదు, గోదావరి మీద ఉన్నాయి, కృష్ణా నది ఎగున ఉన్నాయి, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నాయి. ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎవరిష్టం వచ్చినట్టు వాడు మా రాష్ట్రంలో మేము ఎత్తి పెంచుకుంటాము అని చెప్పని కర్ణాటక ఆల్మట్టి పెంచినప్పుడు, అలాగే పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలు మా లెవెల్స్ లో మేము తీసేసుకుంటాము అని చెప్పని పక్కన ఉన్న తెలంగాణ అన్నప్పుడు ఇక్కడ న్యాయంగా దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకి నీటి కేటాయింపులు అదనంగా తీసుకోకుండా దాంట్లోనే మేము ప్రాజెక్టు కడుతున్నప్పుడు మాకు ఇబ్బందులు ఎదురైతే ఇది ఈ నిర్ణయం సరైనటువంటిది కానీ మాకు అనిపిస్తుంది కదా. కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంది అనుకుంటాం కదా. ఎందుకంటే ఎవరి వాదనలు, ఎవరి చట్ట ప్రకారం, ఎవరి గతంలో ఇచ్చిన తీర్పులు, ఎవరి యొక్క వాటాల ప్రకారం నీటి వాడుకోవడానికి ఒక పెద్దన్న అవసరం, పెద్దన్న పాత్ర అవసరం. ఆ పెద్దన్న పాత్ర కేంద్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో తప్పేమీ లేదు. ఇది సరైనటువంటి చర్య. దీన్ని ఎవరైనా తప్పు పడితే అది ఏకపక్షంగా పోతున్నారు అని చెప్పి మనం ఈ సందర్భంగా భావించవచ్చు. రైట్, విష్ణు గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. తులసిరెడ్డి గారు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్లియర్ కట్గా కేంద్రం జలశక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తోంది. గతంలో మేము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎవరో ఒకరు పెద్దన్న ఉండాలి కదా, దీనిని ఖచ్చితంగా స్వాగతిస్తాము. అలాగే 6 నెలల్లోపు అనుమతి పొందాలి కాబట్టి రాయలసీమ ఎత్తిపోతలు కూడా అనుమతులు సాధిస్తామని ఏపీ ప్రభుత్వం వెర్షన్ కనిపిస్తోంది. అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ వ్యతిరేకిస్తోంది, రాజ్యాంగ విరుద్ధం అని అంటోంది. మరి అలాంటప్పుడు రేపొద్దున ఈ నోటిఫికేషన్ అమలు సవ్యంగా సాగే సూచనలు ఉన్నాయా? మీ అంచనా ఏంటి? ఇది 100% వచ్చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ ఎప్పుడో చేయాల్సింది. ఇది సరే, ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాసిందని కాదు, అది కూడా ఒక ఫ్యాక్టరు. కానీ ఆల్రెడీ వచ్చేసి చట్టమే చెప్తోంది ఇది 7 సంవత్సరాలు వచ్చేసి అబ్నార్మల్ డిలే. కాబట్టి ఎప్పుడో చేసి ఉండాల్సింది, ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. ఇది చట్టం, ఏ చట్ట ప్రకారం అయితే రాష్ట్ర విభజనే జరిగిందో ఆ చట్టమే చెప్తా ఉంటే మరి ఇది రాజ్యాంగ విరుద్ధం అయితే రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమే. మరి ఇది నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధం అయితే రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమే. మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రావాల్సింది ఆ ప్రకారం అయితే. కాబట్టి ఇది 100% రాజ్యాంగబద్ధము, 100% చట్టబద్ధము. ఇది వచ్చేసి ఎప్పుడో చేసి ఉండాల్సింది, ఇది చట్టంలో ఉంది. ఆల్రెడీ అపెక్స్ కౌన్సిల్లో 2021 అక్టోబర్ 6వ తారీఖున ఆ రోజే గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పారు ప్రెస్ మీటింగ్ లో, మేము చేస్తున్నాము, ఇది మా పరిధి అని. ఆడికి డిలే అయిపోయింది. కాబట్టి ఇది ఎంతో పోయినట్టు భావిస్తున్నారు. ఇప్పుడు నేషనల్ హైవేస్, తెలంగాణ ఉండే నేషనల్ హైవేస్ను, ఆంధ్రప్రదేశ్ నేషనల్ హైవేస్ను ఎవరు మెయింటైన్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్స్, రైల్వే స్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే రైల్వే స్టేషన్స్ను, తెలంగాణ రైల్వే స్టేషన్స్ను కేంద్ర రైల్వే శాఖ చేయడంలా. కాబట్టి అదేవిధంగా వచ్చేసి ఈ ప్రాజెక్టులు వచ్చేసి సాగునీటి ప్రాజెక్టులు చాలా స్పష్టంగా వచ్చేసి దాంట్లో 87లో ఏమన్నాడు, బ్యారేజెస్, డ్యామ్స్, రిజర్వాయర్స్, రెగ్యులేటింగ్ స్ట్రక్చర్స్, పార్ట్ ఆఫ్ కెనాల్ నెట్వర్క్, ట్రాన్స్మిషన్ లైన్స్ నెసెసరీ టు డెలివర్ వాటర్ ఆర్ పవర్. మరి మీకు అంత కష్టంగా ఉంటే మరి ఆ రోజు చట్టంలో ఎందుకు ఒప్పుకున్నారు? ఆ సెక్షన్ ఎందుకు ఒప్పుకున్నారు? ఆ రోజు చట్ట ప్రకారం రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో అన్ని సదాలు కదా మరి వచ్చేసి మా యొక్క నదీ జలాల అధికారులన్నీ తీసుకుపోతున్నారు, ఈ యొక్క సెక్షన్ తీసేమని చెప్పేసి ఆయన అడిగినచ్చు కదా. ఓకే, మరి ఆ రోజు ఎందుకున్నారు? కాబట్టి 100% చట్టబద్ధము. దీని గురించి పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుంది. బచావత్ అవార్డు ప్రకారంగా ఉన్న ప్రాజెక్టులకన్నిటికీ ఏమి ఇబ్బంది ఉండదు. మిగతా మిగులు జలాల ఆధారంగా ఉండేదానికి డెఫినెట్గా వచ్చేసేసి ఆమోదం తీసుకోవాల్సిందే. తెలంగాణ అయినా ఆమోదం తీసుకోవాల్సిందే. ఏది తెలంగాణ కూడా
పాలమూరు రంగారెడ్డికి, డిండికి, మిషన్ భగీరథకు, భక్త రామదాసుకు, తుమ్మిళ్లకు, నెట్టెంపాడు ఎన్హాన్స్మెంట్కు, ఎస్ఎల్బి ఎన్హాన్స్మెంట్కు, కల్వకుర్తి ఎన్హాన్స్మెంట్కు, తర్వాత ఈ లోపల ప్రపోజల్ పెట్టినటువంటి పులిచింతల ఎడమ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్కు, సుంకేశ్ లిఫ్ట్ ఇరిగేషన్కు, టైల్పాండ్ లిఫ్ట్ ఇరిగేషన్కు, జోగులాంబ బ్యారేజీకి, భీమా వరద కాలువకు వాళ్ళు తీసుకోవాల్సిందే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు, ఆర్డీఎస్ కుడి కాలువ దానికి వీళ్ళు తీసుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా అక్కడైనా సరే ఇక్కడైనా సరే ఏ అనుమతులు తీసుకోవాలో వాటికంటే తీసుకోవాల్సిందే. ఓకే, ఆల్రెడీ మిగతా తీసుకున్నట్టు నికర్జల ఆధారంగా ఆల్రెడీ ఉన్నాయి, దాని సమస్య లేదు. అదే కాకుండా కేటాయింపులు లేకుండా కొన్ని ఉన్నాయి, కేటాయింపులు లేకుండా అనుమతులు ఉన్నాయి. నీళ్ళ కేటాయింపులు లేవు కానీ మిగులు జల ఆధారంగా అనుమతులు ఉన్నాయి. వాటికి కూడా బ్రిజేష్ కుమార్ దగ్గర అనుమతి తీసుకోవాలని చెప్పేసి నీటి కేటాయింపులు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కేటాయింపులు అనుమతులు 2 రకాలు ఉన్నాయి. కేటాయింపులు చేసే ట్రిబ్యునల్. ఇప్పుడు కేటాయింపులు లేకుండా అనుమతులు ఉండేటి తెలంగాణలో నెట్టెంపాడు 22 టీఎంసీకి, కల్వకుర్తి 25 టీఎంసీకి, ఎస్ఎల్బిసి 30 టీఎంసీకి, ఈవెన్ తెలుగంగా 29 టీఎంసీలు, గాలేరునగరి 38, హెచ్ఎన్ఎస్ఎస్, వెలుగొండ వీటికి కూడా వచ్చేసి పర్మిషన్స్ ఉన్నాయి కానీ నీటి కేటాయింపులు లేవు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ దగ్గర అవి కూడా ప్రయత్నం చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నీటి కేటాయింపులు చేసేది ట్రిబ్యునల్స్ చేస్తాయి, కేటాయింపులు చేసిన నిర్వహించేది వచ్చేసి బోర్డులు చేస్తాయి. ఇది 100% కరెక్ట్. ఇకనైనా వచ్చేసి 2 రాష్ట్రాల ప్రజల మధ్య ఈ అనవసరంగా ఈ తగాదాలు లేకుండా పోతుంది. ఇది హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. ఓకే, రామచంద్రరావు గారు, మనకి తెలుసు గెజెట్ నోటిఫికేషన్ పైన ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తోంది, తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. రేపొద్దున్న ఎలా డీల్ చేయబోతున్నారు? ఏమి వ్యతిరేకించినా స్వాగతించినా దానికి మనము ఈ 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయాల్సిందే కదా. ఆ బాధ్యత చివరికి మన కేంద్రం మీద పెడతా ఉన్నాం కదా ఎపెక్స్ కౌన్సిల్ ద్వారా. మరి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మా బాధ్యత మేము నిర్వహించాలి కదా. మా బాధ్యత మీరు నిర్వహించినప్పుడు మళ్ళీ అనుమానాలు ఎందుకు దీనికి? ఇప్పుడు కూడా ప్రకాష్ గారు చెప్పినటువంటి మాటలో అది ప్రభుత్వం స్టాండా లేక వారి స్టాండా? ప్రభుత్వం కూడా బయటికి రావాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా అనేక సార్లు ఎపెక్స్ కౌన్సిల్లో వాళ్ళు వచ్చారు. మన ఇది రాష్ట్ర ప్రభుత్వము మొన్న జియో నెంబర్ 203 విషయంలో వాళ్ళ అభ్యంతరం పెట్టారు, మేము కూడా అభ్యంతరం పెట్టాము. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపేసింది. అప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు కదా అప్పుడు కూడా వాళ్ళు. సో కాబట్టి కేంద్రం ఒక నిర్ణయం కానీ, కేంద్రం ఒక ఇంటర్ఫిరెన్స్ కానీ ఎవరు కూడా దాన్ని ఆపడానికి వీల్లేదు, దాన్ని అభ్యంతరం తెలపడానికి వీల్లేదు. అల్టిమేట్గా అక్కడే వాళ్ళు చేయాల్సిందే కదా. అక్కడ కూడా మీరు సాటిస్ఫై కాబట్టి కోర్టుకు పోవాలి మీరు. మనం ఎక్కడ చట్ట ప్రకారం చేస్తామో, చట్ట వ్యతిరేకంగా చేస్తే మీరు ఏదైనా మీరు చెప్పవచ్చు, కానీ చట్ట వ్యతిరేకంగా కాదు, చట్టంలో ఉన్నటువంటి పరిధిలోనే మేము మీ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, వాళ్ళందరూ పిలిపిస్తున్నాం. మీ ఏవైతే అనుమతి లేవో దాన్ని ఆపమంటున్నాం, అక్రమ కట్టాలు ఆపమంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా కోరింది కదా అదే కదా, మేము కూడా కోరింది అదే కదా. కృష్ణానది మీద అక్రమ ప్రాజెక్టులను ఆపండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో 3 టీఎంసీలు పోతున్నా ఉన్నాయి. హైదరాబాద్కు నీళ్లు కూడా రాకుండా పోతాయి మాకు అని మేము అభ్యంతరం చెప్తున్నాము, ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏదో మనం కోరింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక సమయం తీసుకొని ఇంటర్ఫియర్ అయితే దాంట్లో అభ్యంతరం తెలిపేది ఏముంటుంది? సో కాబట్టి ఒక నిర్ణయం వస్తే 2 రాష్ట్రాల ప్రజలు 2 రాష్ట్రాల వాళ్ళకున్న రాజకీయ కంపల్షన్స్ ఉండొచ్చు, కానీ రాజకీయ కంపల్షన్స్ పాటు పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. ఈ సొల్యూషన్ కోసం కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ పెంటపట్టి పుల్లారావు గారు, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, మల్లాది విష్ణు గారు. ఫోన్ లైన్లో మీ అభిప్రాయాలు 10 టీవీతో పంచుకున్నారు. ఓవరాల్గా మనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల జల పంచాయతీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణానదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇకపై బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులని శ్రీశైలం, నాగార్జున సాగర్తో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను ఆయా బోర్డులు చూసుకోబోతున్నాయి. దీనికి సంబంధించి కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ నిన్న రాత్రి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 రాష్ట్రాలకు గెజెట్ నోటిఫికేషన్లు ఇండివిజువల్గా రిలీజ్ చేశారు. మొత్తం ఈ గెజెట్లో ప్రాజెక్టుల పరిశీలన, అలాగే నియంత్రణ, నిర్వహణ అంశాలని పొందుపరిచారు. కృష్ణానదికి, గోదావరి నదికి వేరువేరుగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. అక్టోబర్ 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే ఇది వెలువడిన నాటి నుంచి కరెక్ట్గా 6 నెలల లోపు అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలి, లేదంటే
కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందన్న అంశాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. ఓవరాల్గా ఈ కేంద్రం జలశక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ను ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇది రాజ్యాంగ విరుద్ధం అని అంటోంది. చూద్దాం దీనికి సంబంధించి ఏం జరగబోతుందో. నిజంగా దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల నీటి ప్రయోజనాలు నెరవేరుతాయా? ఒక తెలంగాణ వ్యతిరేకిస్తుంది కాబట్టి రేపొద్దున్న ఈ విషయం జటిలమవుతుందా, లేదంటే సామరస్యపూర్వకంగానే పరిష్కారం దొరకబోతుందా? రానున్న రోజుల్లో మనకు సమాధానం దొరకబోతుంది. ఇది వాళ్ళ బిహైండ్ ద హెడ్లైన్స్. మరి కాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం. స్టే విత్ us.